ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి సత్ఫలితాలు ఇస్తుంది. తాజాగా వనపర్తి జిల్లాలోని గిరిజన తండాల రైతుల దశాబ్దాల కళ నెరవేరింది. కర్నె తండా ఎత్తిపోతల పథకం మోటార్ల వెట్ రన్ విజయవంతమైంది. ఫలితంగా ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న గిరిజన తండాలకు కృష్ణమ్మ పరుగులు తీయనుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గత కేసీఆర్ ప్రభుత్వానికి అన్నదాతలు కృతజ్ఞతలు చెబుతున్నారు. బీడు భూములకు సాగునీరు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఫలించింది. వనపర్తి జిల్లా కిలా గణపురం మండలం గిరిజన తండాల రైతుల దశాబ్దాల కళ సైతం నెరవేరింది. ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఆయా తండాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కర్నె తండా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. తాజాగా ప్రాజెక్టులోని మోటార్ల వెట్ రన్ సైతం విజయవంతమైంది. కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానది నీళ్లు రానుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినప్పటికీ సాధ్యం కాని పని బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కృషితో సాధ్యమైందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రతి చెరువును సందర్శించారు. కాలువల వెంట తిరిగి నీటి లభ్యతను పరిశీలించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో వివిధ ప్రాజెక్టులను రూపొందించారు. అలాగే సాగునీటికి నోచుకోని ప్రాంతాలను సైతం గుర్తించి ఆయా చోట్ల కూడా కృష్ణమ్మను పరుగులు తీయించాలని పరితపించారు. ఇందులో భాగంగా కిలా గణపురం మండలంలోని గిరిజన తాండాలకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కర్నె తాండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును డిజైన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 71 కోట్లు అంచనా వ్యయంతో కర్నె తండా లిఫ్ట్కు పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 మార్చి 8న శంకుస్థాపన చేశారు. ఈ స్కీమ్ కింద ఘనపురం, బుద్దానం బ్రాంచ్ కెనాల్ మధ్య గల ఎత్తైన ప్రాంతాల్లో 4500 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చకచకా 90% పనులు పూర్తయ్యాయి. కానీ తర్వాత వచ్చిన రేవంత్ సర్కార్కు కేవలం 10% పనులను పూర్తి చేయడానికి 2.5 ఏళ్లు పట్టింది. ఎట్టకేలకు ప్రాజెక్టు పనులు పూర్తి కావడం, ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ వానాకాలం నుంచి 8 గ్రామాలతో పాటు 16 గిరిజన తండాలకు సాగునీరు అందనుంది. దీంతో గిరిజన తండాలను కృష్ణమ్మ పరుగులు తీనుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలలో కూడా ఊహించనిది నిజమైనందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. మేము నిరంజన్ రెడ్డి గారికి విన్నపం చేయడం జరిగింది. సార్, గత పాలకులు ఎన్నిసార్లు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మేము సాగునీరు కొరకు ప్రయత్నం చేసినా ఎవరు కూడా పట్టించుకోలేదు. మీరైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీరు మీద ఈరోజు కేసీఆర్ గారు దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి సాగునీరు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం చెప్పినాక మంగనూరు కాల్వ నుంచి 28 కిలోమీటర్ నుంచి మంగనూరు కాల్వ దగ్గర నుంచి గన్పూర్ మండలానికి ఎండాకాలంలో గణప సముద్రానికి నింపినటువంటి ఘనత మన నిరంజన్ రెడ్డి గారికి దక్కింది. ఈ ఎత్తైన ప్రదేశాన్ని ఎన్నుకొని సారు ఈ లిఫ్ట్ ద్వారా జనానికి అందరికి కూడా నీళ్లు ఉంటే చాలు ఎంత దూరమైనా తీసుకుపోతాము, ఏదైనా సాధించగలము, ఎక్కడికైనా కూడా తీసుకుపోగలం అనేది ఇది ఒక శుభసూచకం. ఇది ఎందుకంటే దీన్ని చూస్తే నీరు ఎక్కడికైనా కూడా పారించగలము అనేది ఒక నమ్మకం కల్పించింది నిరంజన్ రెడ్డి సార్ గారు. గణపురం బ్రాంచ్ కెనాల్ 7.3 కిలోమీటర్ల వద్ద ముందరి తండ మైసమ్మ చెరువును కృష్ణా జలాలతో నింపుతారు. తర్వాత 1.5 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్తో పంప్ హౌస్ ను నీటిని మళ్లిస్తారు. లిఫ్ట్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెలివరీ సిస్టర్న్ వరకు మొత్తం 58 మీటర్ల ఎత్తుకు పంపులు నీటిని ఎత్తిపోస్తాయి. ఇందుకోసం 800 హార్స్ పవర్ కలిగిన 2 మోటార్లను ఏర్పాటు చేశారు. దీంతో కలలో కూడా రావనుకున్న కృష్ణా జలాలు ఇన్నాళ్లకు గిరిజన ప్రాంతాలకు వస్తుండటంతో రైతుల సంతోషానికి అంతే లేకుండా పోయింది. బీడు భూములకు నీళ్లిచ్చేందుకు కృషి చేసిన కేసీఆర్, నిరంజన్ రెడ్డికి రైతులు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.